నడవాలనుకున్న చెట్టు. ఒక దట్టమైన అడవిలో చందనం అనే ఒక అందమైన చందనము చెట్టు ఉండేది. మిగిలిన చెట్లన్నీ గాలికి ఊగుతూ ప్రశాంతంగా ఉంటే చందనం మాత్రం ఎప్పుడూ బాధగా ఉండేది. దానికి ఒక వింత కోరిక ఉండేది, అదే నడవడం. పక్షులు ఎక్కడికైనా ఎగిరిపోతాయి, జంతువులు అడవి అంతా తిరుగుతాయి. నేను మాత్రం పుట్టిన దగ్గర నుండి ఈ మట్టిలోనే పాతుకుపోవాలా, ప్రపంచం చూడలేనా అని రోజూ ఏడ్చేది. ఒక రాత్రి ఆ అడవి దేవత చందనం ముందు ప్రత్యక్షమైంది. చందనం, నీ బాధ చూస్తుంటే జాలి వేస్తోంది. ఈ రాత్రికి నీ వేర్లకు నడిచే శక్తిని ఇస్తాను. కానీ గుర్తుంచుకో, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ మూలాలను మాత్రం మర్చిపోవద్దు అని వరం ఇచ్చింది. చందనం ఆనందానికి హద్దులు లేవు. దాని వేర్లు మెల్లగా మట్టిలో నుండి బయటకు వచ్చాయి. అది మొదటి అడుగు వేసింది. అడవిలోని జంతువులన్నీ ఆశ్చర్యంగా చూస్తుండగా చందనం తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. మొదట అది ఒక ఎత్తైన కొండపైకి వెళ్ళింది. అక్కడి నుండి లోకాన్ని చూసి మురిసిపోయింది. తర్వాత ఒక నది ఒడ్డుకు వెళ్ళింది. దారిలో రకరకాల రంగురంగుల పూల తోటలను చూసింది. అడవిలో ఒకే చోట ఉంటే ఇవన్నీ నాకు తెలిసేవి కావు అని గర్వపడింది. కానీ ప్రయాణం సాగే కొద్దీ చందనానికి సమస్యలు మొదలయ్యాయి. మట్టిలో వేర్లు లేకపోవడంతో దానికి ఆహారం, నీరు అందడం లేదు. దాని ఆకులు వాడిపోవడం మొదలుపెట్టాయి. ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు తట్టుకోలేకపోయింది. అడవిలో ఉన్నప్పుడు పక్కన ఉన్న చెట్ల నీడ, మట్టిలోని తేమ దాన్ని రక్షించేవి. అడవి దాటి బయటకు రాగానే కొందరు మనుషులు ఆ చందనపు చెట్టును చూశారు. అరే, ఇది విలువైన చందనపు చెట్టు, దీన్ని నరికేసి అమ్మేద్దాం అని గొడ్డళ్లతో వెంటపడ్డారు. చందనం ప్రాణభయంతో పరుగెత్తింది. కాని నీరు లేక, శక్తి లేక అది సొమ్మసిల్లి పడిపోయింది. చందనం తన తప్పు తెలుసుకుంది. నేను ప్రపంచాన్ని చూడాలనుకున్నాను, నిజమే. కానీ నా ప్రాణానికి ఆధారం ఈ మట్టి అని మర్చిపోయాను. స్వేచ్ఛ అంటే ఉన్న చోటు వదిలి వెళ్లడం కాదు, ఉన్న చోటే ఆనందంగా ఎదగడం అని ఏడ్చింది. అడవి దేవత మళ్లీ ప్రత్యక్షమై దాన్ని తిరిగి అడవిలో దాని పాత చోటుకే చేర్చింది. చందనం మళ్లీ మట్టిలో వేళ్లు నాటుకుంది. ఈసారి అది బాధపడలేదు. గాలికి ఆనందంగా ఊగుతూ, పక్షులకు నీడనిస్తూ అడవికి ఆనందాన్ని ఇచ్చింది. మన పరిధులు మనల్ని బంధించవు, అవే మనకు రక్షణనిస్తాయి. మన మూలాలను గౌరవించినప్పుడే మనకు నిజమైన ఎదుగుదల ఉంటుంది. ఆగిపోవాలనుకున్న మేఘం. ఆకాశంలో నీలిమ అనే ఒక అందమైన నీలిరంగు మేఘం ఉండేది. మిగిలిన మేఘాలన్నీ గాలివాటుకు వేగంగా పరిగెడుతూ వర్షమై కురవాలని ఆరాటపడేవి. కాని నీలిమకు ఒక వింతైన కోరిక ఉండేది, అదే ఒక చోట ఆగిపోవడం. నేను ఎందుకు ఇలా గాలికి కొట్టుకుపోవాలి? కింద ఉన్న పచ్చని పొలాలు, ఎత్తైన భవనాలు ఎంత బాగున్నాయి. నేను కూడా ఒక పక్షిలాగో, ఒక చెట్టులాగో ఒకే చోట ఉండి ఈ అందాన్ని చూస్తూ ఉండిపోకూడదా అని అనుకునేది. ఒకరోజు నీలిమ ఒక అందమైన పర్వత శిఖరం దగ్గరకు రాగానే అక్కడ గాలి నిలిచిపోయింది. నీలిమకు చాలా ఆనందం వేసింది. అమ్మయ్య, నేను ఆగిపోయాను, ఇక ఎక్కడికి వెళ్ళను అని అక్కడే స్థిరపడిపోయింది. గంటలు గడిచాయి, రోజులు గడిచాయి. మొదట అంతా బాగున్నట్టు అనిపించింది. కానీ మెల్లమెల్లగా నీలిమకు ఇబ్బందులు మొదలయ్యాయి. ఆగిపోయిన మేఘం గాలిలోని తేమను పీల్చుకుంటూ బాగా బరువుగా తయారైంది. అది ఎంత బరువెక్కిందంటే దానికి కదలడం కాదు కదా, కనీసం తేలడం కూడా కష్టమైపోయింది. స్వచ్ఛమైన నీలిరంగులో ఉన్న నీలిమ ఇప్పుడు మురికి రంగులోకి మారిపోయింది. దానిలోని వెలుగు పోయింది. కింద ఉన్న మనుషులు, జంతువులు ఆకాశం వైపు చూసి, ఈ మేఘం వల్ల గాలి ఆడటం లేదు, వర్షం రావటం లేదు, ఇది ఒక శాపంలా తయారైంది అని తిట్టుకోవడం మొదలుపెట్టారు. నీలిమకు తన తప్పు అర్థమైంది. అది అక్కడే ఆగిపోతే అది ఒక అందమైన మేఘం కాదు, అది ఒక బరువైన అడ్డంకి మాత్రమే. నేను ఒక చోట ఉండిపోవడానికి పుట్టలేదు. నేను ప్రయాణం చేస్తూ సరైన సమయం వచ్చినప్పుడు వర్షమై కురిసి లోకానికి ప్రాణదానం చేయడానికి పుట్టాను అని తెలుసుకుంది. వెంటనే నీలిమ గాలిని వేడుకుంది. గాలి మళ్లీ వీచింది. నీలిమ తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. కొంతసేపటికి ఒక ఎండిపోయిన భూమి మీదకు వెళ్ళినప్పుడు అది తన రూపం మార్చుకొని చినుకులుగా కిందకు జారింది. అది వర్షమై కురిసినప్పుడు నేల పులకరించింది. రైతులు సంతోషించారు. నీలిమ ఇప్పుడు ఒక మేఘం కాదు, అది ప్రవహించే నదిగా మారింది. అది ఒక చోట ఆగిపోవాలని అనుకున్నప్పుడు లేని ఆనందం ఇప్పుడు లోకానికి మేలు చేస్తున్నప్పుడు కలిగింది.
మన సహజ గుణాన్ని కాదని వేరొకరిలా మారిపోవాలనుకోవడం అపాయానికి దారితీస్తుంది. మన ఉనికిని మనం గౌరవించి మన బాధ్యతను నెరవేర్చినప్పుడే జీవితానికి పరిపూర్ణత లభిస్తుంది. ఈ రెండు కథలలో చెట్టుకు తన వేర్లు రక్షణనిస్తే మేఘానికి దాని ప్రయాణం గుర్తింపునిచ్చింది. చెట్టు నడవాలనుకోవడం, మేఘం ఆగిపోవాలనుకోవడం రెండూ ప్రకృతి విరుద్ధమైన కోరికలే. ఈ రెండు కథలు మనకు నేర్పే గొప్ప పాఠం ఏమిటంటే, మనం ఎక్కడ ఉండాలో ఏం చేయాలో ప్రకృతికి తెలుసు. మన మూలాలను మర్చిపోకుండా మన లక్ష్యాన్ని నెరవేర్చడమే నిజమైన విజయం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఎథనిక్ టూన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.